నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు జలాశయం ఇన్ఫ్లో 37,265 క్యూసెక్లు చంద్రబాబు గొప్పతనం గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు సివిల్స్ అభ్యర్థుల భేటీలో సీఎం రేవంత్ స్టాక్ మార్కెట్లపై మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ దేశీయ మార్కెట్ల లాభాలకు బ్రేక్ పంట రుణాలు మాఫీ ప్రజలు నమ్మలేదు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వెల్లడి అల్పపీడన ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు అన్ని నిండు కుండల్లా మారిపోతున్నాయి కర్ణాటకతో పాటు ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణమ్మ పరవళ్లు దొక్కుతోంది ఇప్పటికే అల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద చేరగా శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది దీంతో జలాశయం ఇన్ఫ్లో 37,265 క్యూసెక్కులుగా ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 810.90లకు వరద నీరు చేరింది దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది మరోవైపు 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో శ్రీశైలం డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షిస్తున్నారు చంద్రబాబు గొప్పతనం గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ హెచ్ఐసిసిలో నిర్వహించిన కమ్మ గ్లోబల్ సమిట్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కమ్మ సామాజిక వర్గం తనను ఆప్యాయంగా చూసుకుంటుందన్నారు ఎలాంటి నేలలో అయినా పంటలను పండించే శక్తి కమ్మవారిదన్నారు రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ను క్రియేట్ చేశారన్నారు కమ్మ అంటే అమ్మ లాంటిదన్నారు మట్టి నుంచి బంగారాన్ని తీయగలిగే శక్తి కమ్మవారికి ఉందని కితాబిచ్చారు ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలను ఎన్టీఆర్ నేర్పించారన్నారు కమ్మ సంఘం 5 ఎకరాల భూమి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా కమ్మాస్ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు సారవంతమైన నేల సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ ఉంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాసి ఉంటారని చెప్పి హైదరాబాద్ ప్రజాభవన్లో సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్రానికి చెందిన 41 మంది అభ్యర్థులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు అందుకే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామన్నారు గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని ప్రస్తుత డిఎస్సీ పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేశామని చెప్పారు మైక్రోసాఫ్ట్లో సాంకేతిక సమస్య అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది ఈ పరిణామం భారతీయ మార్కెట్ల నష్టాలను మరింత పెంచింది దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 738.81 పాయింట్లు లేదా 0.91% పడిపోయి 81,000 మార్కుకు దిగువన 80,604.65 వద్ద ముగిసింది ఒకానొక దశలో గురువారం ముగింపుతో చూస్తే 244 పాయింట్లకు పైగా ఎగిసి ఆల్ టైమ్ హైని తాకుతూ 81,587.76 వద్దకు సూచీ వెళ్లింది
అయితే ఈ ఉత్సాహం ఎంతోసేపు నిలబడలేకపోయింది. ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవడంతో 844.36 పాయింట్ల నష్టాన్ని సెన్సెక్స్ మూటగట్టుకోవడం గమనార్హం. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్లే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవలేకపోయామని నాగర్ కర్నూలు ఎంపీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అభిప్రాయపడ్డారు. గాంధీ భవన్లో శుక్రవారం ఎంపీలు బలరాం నాయక్, రఘురాం రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్ల తాము టార్గెట్ గా పెట్టుకున్న 14 ఎంపీ సీట్లు గెలవలేకపోయామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి చూపించబోతున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకి 2 లక్షలు, ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇవన్నీ అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా ఉంటే, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా 3-4 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కూడా ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు ఇస్తారనేటటువంటి మాట మా ఎన్నికల ప్రచారంలో ఎంపీలు అందరం చెప్తే ఇది ఇవ్వడు అని గోబల ప్రచారం చేశారు. బీజేపీ ఒక పక్కన, టిఆర్ఎస్ పార్టీ ఒక పక్కన, బిఆర్ఎస్ పార్టీ. ఆ ప్రచారం ద్వారా కొన్ని సీట్లు వాళ్ళకు పోయినాయి. లేకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 17కి 14-15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.